అందరికీ నమస్తే అండి. చూడండి, నేను ఈరోజు చికెన్ చేస్తున్నాను. గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. చూడండి, 1/2 కేజీ చికెన్ అండి. నూనె కూడా వేడెక్కిందండి. చూడండి, దీంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, దోరగా అయింది తాలింపు. ఇప్పుడు పసుపు వేద్దాం, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇప్పుడు కలుపుదాం. ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేటట్టుగా బాయిల్ అయితే చాలండి, 1 నిమిషం. అంతేగాని దాన్ని ఎర్రగా వేగనివ్వద్దండి. ఎర్రగా వేగితే అడుగంటుంది, అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి. కాబట్టి నేను అట్లా చేయనండి. చికెన్ అండి 1/2 కేజీ మంచిగా కలుపుకుందామండి. చూడండి, కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఉడికిన తర్వాత నేను రసం కర్రీ చేస్తున్నానండి. ఈరోజు రాగి దోశ చేశాను, దాంట్లోకి రసం కర్రీ అయితే బాగుంటుందని రసం కర్రీ చేస్తున్నానండి. మూత పెట్టుకుందాం. చూడండి, చికెన్ మంచిగా ఉడికిందండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇందులోకి తగినంత కారం. నేను కొంచెం స్పైసీగా వేసుకుంటానండి, ఎందుకంటే జలుబు చేసింది బాగా. కాబట్టి మరీ చెప్తున్నాను అనుకోకండి. నేను చికెన్ చేసేటప్పుడు తప్పనిసరిగా స్కిన్లెస్సే చేస్తానండి. చాలామంది స్కిన్తో చేస్తారండి, బాగా టేస్ట్ ఉంటుందని. కానీ ఆ స్కిన్తో చేసినప్పుడు టేస్ట్ ఉంటుంది, కానీ ఆ స్కిన్కు ఉన్నటువంటి ఆయిల్ అందులోకి వచ్చేసి బాగా టేస్ట్ ఉంటుందండి. అంతే తప్ప వేరే ఏమీ లేదండి. ఈ ఆయిల్ ఎక్కువయ్యి అట్లా అవుతుంటుంది. మగ్గిందండి, కొంచెం వాటర్ పోద్దాం. ముక్క మునగాలండి. 1/2 కేజీ కర్రీ కదా, కొంచెం దోశలు కాబట్టి రసం ఉండాలండి. అందుకనే కొంచెం ఎక్కువగా పోస్తున్నానండి. మూత పెట్టుకుందాం. చూడండి, అయిందండి కూర. దీంట్లోకి ధనియాల పొడి, తర్వాత ఇవి వేస్తున్నాను, కట్ చేసినటువంటి ఎల్లిపాయలు. మంచిగా ఉడికిందండి కూర. ధనియాల పొడి, మసాలా, గరం మసాలా, ఎల్లిపాయలు వేసినాం కాబట్టి కొంచెం ఉడకనివ్వాలండి, పచ్చి వాసన పోయేటట్టు. ఇంకా దించుకోవటమేనండి. నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలపండి, మరింత మంచిగా చేయడానికి కోసం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.